హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సుబ్బారావు సార్. సో మనం ఈ షార్ట్లో సివిల్ సర్వీసెస్లో ఎకానమీ ఇంపార్టెన్స్ ఏంటో చెప్తాను. సివిల్ సర్వీసెస్లో ఎకానమీ దగ్గరగా మనకి చాలా ఎక్కువ స్కోప్ ఉంది. ప్రిలిమ్స్లో ఒక 25 to 30 క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా మెయిన్స్లో ఒక థర్డ్ పేపర్లో ఒక 150 మార్క్స్కి ఉంటుంది. ఒక జనరల్ ఎస్ఏ వస్తుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. అరౌండ్గా అప్రాక్సిమేట్లీ మనం ఒక 500 to 700 మార్క్స్ మనకి ఎకానమీ ఉంటుంది. సివిల్స్ ప్రిపరేషన్ అంటేనే ఎకానమీ అంటేనే సివిల్స్ ప్రిపరేషన్ అన్నట్టుగా ఉంటుంది. సో అందుకని సివిల్స్లో ఎకానమీ మీద బాగా కమెంట్ సాధించాలి. ఎందుకంటే మనకు అడ్మినిస్ట్రేషన్లో బాగా హెల్ప్ అయ్యేది ఏంటంటే ఈ ఎకానమీ అన్నమాట. దీనికోసం మీరు బేసిక్స్ ఎకనామిక్స్కి సంబంధించిన టెర్మినాలజీ బాగా నేర్చుకోండి. ఆ టెర్మినాలజీ కానీ మీకు వస్తే ఆటోమేటిక్గా మీకు సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది. సబ్జెక్ట్ టెర్మినాలజీలో ఒక 50 to 100 వర్డ్స్ ఉంటాయి. అటు 50 to 100 టెర్మినాలజీ నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్, రిఫ్లేషన్, ఇలాంటివి అనమాట. ఇలాంటివి ఒక దాదాపుగా మనకు ఒక